హాయ్ నేను రేఖ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ గ్రేట్. యాక్చువల్గా నా ఛానల్లో అమ్మ అండ్ గుండు వీడియో చాలా పాపులర్ అయింది, చాలా మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చిందనమాట. సో ఈ వీడియో ఏంటి అంటే తను గుండు చేసుకోక ముందు వీడియో. సో ఇట్ ఈస్ లైక్ అ పీస్ఫుల్ మార్నింగ్స్ ఆఫ్ విలేజ్. మీరు మంచి బ్రీజీ వెదర్ని, మంచి విజువల్స్ని చూస్తారు. అసలు యాక్చువల్ పల్లెటూరు మార్నింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా ఫర్దర్గా నేను ఏమీ మాట్లాడను. మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద స్లో లైఫ్ ఆఫ్ విలేజ్ మార్నింగ్స్. సిటీలో మనం ఎంతమందిని ఫాలో అవుతామో లేదో చెప్పలేం, కానీ బట్ పల్లెటూరు విషయానికి వచ్చేసరికి మార్నింగ్ లేచేసరికి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ మనం చూసే విజువల్స్ ఏమన్నా ఉంటాయి అంటే అందరూ కసు చిమ్మి కళ్ళాపు చల్లి ముగ్గులు పెడుతూ ఉంటారు కదా. దట్ ఈస్ ద ఫస్ట్ విజువల్ ఇన్ ద మార్నింగ్. అయితే ఇక్కడ ముగ్గులో ఓపెన్ చేసేసింది కదా లైన్స్ అమ్మ. సో దిస్ ఈస్ కాల్డ్ పండగ నెలలోనే చేస్తారనమాట. ఇది వైకుంఠాలను ఓపెన్ చేయటం అంటారు. సో అంటే పండగ నెల స్టార్ట్ అయినప్పుడు వైకుంఠ ద్వారం ఓపెన్లో ఉంటుంది అన్నది దీని సిగ్నిఫికెన్స్ అనమాట. మళ్ళీ పండగలు అయిపోయిన నెక్స్ట్ డే వీటన్నిటిని క్లోజ్ చేసి మళ్ళీ స్ట్రైట్ లైన్స్ వేసేస్తారనమాట. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్, అందుకే చెప్తున్నాను. మీకు తెలిస్తే కనుక మీకు కూడా తెలుసు అని కమెంట్ అండ్ లెట్ మీ నో. Bapak.
అండ్ ఇంకొక కామన్ థింగ్ మనం విలేజెస్లో చూసేది ఏంటి అంటే చాలామంది హౌస్ హోల్డ్స్లో గేదెలు కానీ ఆవులు కానీ ఏదో ఒకటి ఈదర్ వన్ ఉంటాయి అన్నమాట. మా ఊర్లో ఎక్కువ ఆవులు ఎవరికి లేనట్టున్నాయి, బట్ చాలామందికి గేదెలు ఉన్నాయి. పొద్దున్నే కసుకళ్ళపు ముగ్గు అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అంటే పాలు తీయటం అనమాట. దీని పేరు బఫు. వాళ్ళ అమ్మాయి సీతమ్మ, తను కూడా అది కూడా అమ్మాయి. ఇప్పుడు మేము బఫూన్ అమ్మేసాం బికాజ్ అమ్మ అక్కడ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇక్కడికి పిలిపించుకుందామని. బట్ బఫూ ఉంటే అది ఇబ్బంది అవుతుంది కదా అక్కడ వదిలేసి ఇక్కడికి రావటం అని తను అమ్మేసింది అనమాట రీసెంట్గా. బట్ సీతమ్మ అయితే ఇంకా మా ఇంట్లోనే ఉంది, ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మా డుంబుగడ అరుపులు వినిపిస్తున్నాయా? వాడు అమ్మ ఒక్క నిమిషం ఇంట్లో లేకపోయినా అరుస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడికి వచ్చేస్తే అంటే బఫూకి ఎవరు డిస్టర్బ్ చేసినా పాలు ఇవ్వదు, అందుకని కట్టేస్తుంది అమ్మ. అదర్వైజ్ తను ఇక్కడికి వచ్చేస్తాడు. అమ్మ ఈ దొడ్లోకి వచ్చిందంటే వాడు ఆ కాంపౌండ్ దగ్గరకు వచ్చి నిక్కి చూస్తుంటాడు అనమాట. బట్ అట్లా వస్తే బఫూ డిస్టర్బ్ అవుతుంది పాలు ఇచ్చేటప్పుడు అని వాడిని కట్టేసి వస్తుంది పాలు తీసేటప్పుడు మాత్రం. అందుకే వాడు అక్కడి నుంచి అరుస్తున్నాడు, నన్ను ఎందుకు కట్టేసావు. తిను మా పిన్నమ్మ. అండ్ బఫూ కొంచెం అంటే అన్ని గేదెల కంటే కొంచెం ఎక్కువ పాలిస్తుంది అనమాట. సో చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికన్నా కావాలి అంటే మా పిన్ని వాళ్ళకి, మా అక్క వాళ్ళకి అట్లాగా అమ్మ వాళ్ళకి పోసి మిగిలినవి డైరీలో పోస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ. వీళ్ళతో పాటు డుంబుగాడికి కూడా పొద్దున్నే ఒక గ్లాస్ నిండా పాలు పోయాలి. దట్ ఈస్ అ రొటీన్. ఇంక బ్రేక్ఫాస్ట్ ఏముండదు అనమాట వాడికి. గ్లాస్ నిండా పాలు తాగేసి బిస్కెట్లు తింటాడు. నువ్వు ఆడే ఉండవు, నువ్వేం చేస్తున్నావు? నేను చుట్టుపక్కల చూస్తాను. ఇక్కడ ఏమన్నా 300 మనిషికి 300 తగ్గుతుంది.
వీక్లీ వీడి బాత్ రొటీన్ ఒకసారి అనమాట. ఇది సాటర్డే సండే వాడికి చేయించుకోవటం ఇష్టం ఉండదు, మా అమ్మ వదిలిపెట్టదు. సచ్ అ డిఫికల్ట్ టాస్క్ అది ఆ రోజైతే. సో మార్నింగ్ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత కసువు చెమ్మి కళ్ళాపు చల్లి ముగ్గులేసి పాలు తీసి ఇంట్లో పనులు చేసుకుని డుంబు గడిగి స్నానం చేయించి ఇల్లు తుడుచుకొని ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి పూజ చేయటం ఇస్తా మెయిన్ థింగ్. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను ఈ విలేజ్ మార్నింగ్స్. నచ్చితే కనుక కమెంట్ అండ్ లెట్ మీ నో.